హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, ఈరోజు మీకొక ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్దామని నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకొస్తున్నాను సార్. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అనంటే, పాన్ కార్డ్‌ని అంటే మీ పాన్ కార్డ్ ఏదైతే ఉందో, మీ పాన్ కార్డ్‌ని అకౌంట్‌కి లింక్ చేయించుకోవడం. అదేవిధంగా మీ ఆధార్ ఏదైతే ఉందో, దాన్ని మీ పాన్ కార్డ్‌కి లింక్ చేయించుకోవడం. ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం చేయించుకోవడం. సో, ముందు మీరు చేయవలసిన పనులైతే ఇవి. ఎందుకంటే ఇది గనక మీరు తొందరగా చేయకపోతే అంటే ఈ నెల 31 లోపల 31 లోపల గనక మీరు చేయలేకపోతే మీ పాన్ కార్డ్ అనేది ఇన్‌వాలిడ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. అంటే చెల్లుబాటులో నుండి తొలగిపోతుంది. క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పనేంటంటే ఈ పని చేయండి. సో, తర్వాత ఆహ్, మరొక విషయం అండి. ఆహ్, ఇవన్నీ అప్‌డేట్ అవ్వడానికి ఒక 48 గంటలైతే పడుతుందండి. మీరు అప్‌డేట్ చేసిన రోజు నుండి. సో, ఫస్ట్ అయితే మీరు అప్‌డేట్ చేసేసేయండి. అప్‌డేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా పనులుంటే ముఖ్యమైన పనులు చూసుకోండి. సో, ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, దీనికి చివరాఖరి గడువనేది 31 డిసెంబర్ 2025 వరకు మాత్రమే ఇచ్చారు. ఇన్ని రోజులు గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. పాన్ ఆధార్ అప్డేట్ అనేది పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. కానీ ఇక మీదట అలా పోస్ట్‌పోన్ చేయడం కుదరదు. సో, కాబట్టి నా సబ్‌స్క్రైబర్స్‌కి అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. దయచేసి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సార్. థాంక్ యూ వెరీ మచ్.